హే హలో మామ, ఇవాళ ఏంటంటే పొద్దుగానే 6 o'clock అయితే లేచిన. సో వెదర్ మాత్రం సూపర్ ఉంది. సో రోజులాగా ఈ రోజు గిట్ట పొద్దునే కాలేజ్ కి అయితే వెళ్ళిపోయినా. అక్కడే సాయిగాడి గిట్ట కలిసిండు. సో నేను సాయిగాడి ఇద్దరమే ఉన్నాం క్లాస్ లో, ఇంకెవ్వరు రాలేదు పొద్దుగాలనే. ఇక కొద్దిసేపు అయినాక అందరు అయితే వచ్చిర్రు. ఇక దాని తర్వాత మేడం వచ్చేంత సేపు ఎవరి పనిలో వాళ్ళే బిజీగా ఉన్నారు. అండ్ ఫైనల్లీ మేడం అయితే వచ్చింది క్లాస్ కి. అలా క్లాస్ చెప్పుకుంటా విజయ్ గారిని అయితే పిలిచి రికార్డ్ అయితే కరెక్షన్ అయితే చేసింది. ఇక దాని తర్వాత మన చడంగాడి గిట్ట పోయిండు కరెక్షన్ కి. ఇక దాని తర్వాత క్లాస్ అయితే అయిపోయిందని అందరం బ్రేక్ అయితే పోయి అయితే వచ్చినాము. సో బ్రేక్ లో మా విజయ్ గానికి ఏమైందో ఈ రోజు ఫుల్ సీరియస్ గా ముఖం పెట్టిండు. సో విజయ్ గారిని కూల్ చేద్దామని అనుకునే లోపే కరెక్ట్ టైం కి ఐస్ క్రీమ్ బండి గిట్ట ఉండే. సో దారా విజయ్, నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తా, చాకోబార్ ఇప్పిస్తా దారా అంటే గిట్ట వస్తలే ఆడు. ఇక నెక్స్ట్ క్లాస్ మా అవినాష్ సార్ దాన్ని అందరం ఫాస్ట్ గా అయితే క్లాస్ లోపలికి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా లోపల వెళ్ళిపోయినాక మా సార్ ఒక 4-5 టాపిక్స్ చెప్పి లంచ్ బ్రేక్ అయితే ఇచ్చిండు. సో ఆఫ్టర్ లంచ్ తర్వాత గిట్ట మా అవినాష్ సారే వచ్చిండు. సో ఆయన చెప్పుకున్నదాన్ని నోట్ చేసుకుంటే సడన్ గా తరుణ్ గాని అయితే లేపిండు. ఒక క్వశ్చన్ అయితే అడిగిండు. ఇక ఆడ అట్టు కాకుండా ఇట్టు కాకుండా మధ్యలో ఎక్కినట్టు ఏం చెప్పలే. ఇంకా ఒక దిక్కు క్లాస్ అవుతుంటే మా వరుణ్ గాడు మా మంజునాథ్ గారిని ఒక్కటే పట్ట వీక్తుండు. ఇక ఎట్లా ఇడు కొట్టిండు, ఆడ అలిగిండు. సో మనం గిట్ట పోయి ఓదార్చనికి అయితే పోయినాం. ఇక నా మీద రివర్స్ అవుతుండు. ఇంకా ఈ రోజు మా అవినాష్ సార్ స్టాఫ్ మీటింగ్ ఉందని మమ్మల్ని తొందరగానే ఇచ్చిండు. ఇంకా ఒక్కసారిగా సార్ వెళ్ళిపోయిండని ఎవ్వని పనిలో వాళ్ళే ఉన్నాడు. మా సాయిగాడు అయితే ఫుల్ సిన్సియర్ గా బెంచ్ మీద బ్యాన్ కొడుతుండు. ఇంకా బయోమెట్రిక్ టైం అయిపోయిందని నేను మా సాయిగాడు బయోమెట్రిక్ వేసుకుని ఇంటికి అయితే బయలుదేరిపోయినాం. సో ఇదే అన్నమాట మన డే 14 ఛాలెంజ్ వీడియో. సో ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.